పాలనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన భేటీ కానున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లోపాలపై చర్చించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరపనున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, పాలన యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లే ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా ప్రజావాణి నిర్వహించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు. అదేవిధంగా ఆర్థిక సాధికారిత కల్పించడంతో పాటు సామాజిక న్యాయం కల్పించేందుకు ఇచ్చిన 6 హామీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేట్లు పాలన యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అయితే జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ దీపిక. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సిపిలు సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా మరియు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. అదే రోజు తొలి క్యాబినెట్ సమావేశం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ సమావేశం చాలా కీలకమైందని చెప్పి అనుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందో ఆ అమలు దిశగా ఈ కలెక్టర్ల సమావేశం, ఎస్పీల సమావేశం వేదికగా ఒక లోతుగా విషయాలపై చర్చించి గ్రామ స్థాయిలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్తారు. ముఖ్యంగా
గత ప్రభుత్వం పాలించిన 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి సమస్య చాలా మంది భూ బాధితుల్ని వెంటాడుతా ఉంది, భూ సమస్యలను వెంటాడుతా ఉంది. కాబట్టి ధరణి పైన ఈ కలెక్టర్లు, తర్వాత అదనపు కలెక్టర్లను, ఎస్పీలు, సిపిలతో ఈ సమావేశంలో చాలా కీలకంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు బీజేపీ రవిగుప్తా మరియు ఇతర ముఖ్య శాఖల అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజావాణి పేరుతో గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 6 గంటల వరకు 2 దఫాలుగా 2 విడతలుగా కూడా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో, ఆయా వార్డులలో కూడా మొత్తం గ్రామ సర్పంచుల్ని, వార్డు సభ్యుల్ని, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను అందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలి, సభలలో అందరికీ ఆహ్వానించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో అనేక డిపార్ట్మెంట్ శాఖల వారీగా ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేపు 6 గ్యారెంటీల అమలుకు ఈ గత ప్రభుత్వ పాలకుల చేసిన అప్పు వల్లనే అమలు దిశగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా ప్రజావాణిలో చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు 28 నుంచి ప్రారంభమవుతాయి. దాంతో పాటు ఇంకితర దరఖాస్తులు ఏం చేసుకోవాలన్నా కూడా ప్రజావాణి సభలో చేసుకునే దిశగా అన్ని ఫిర్యాదులు కూడా స్వీకరించాలని చెప్పి ముఖ్య శాఖల అధికారులకు కూడా ఇప్పటికే కలెక్టర్లకు, తర్వాత కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో 59 జీవోల అమలు విషయంలో, తర్వాత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత ఇంకా ఇతరత్ర సమస్యల విషయంలో కూడా అన్ని కూలంకుషంగా చర్చించి ఒక లోతైన దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. ముఖ్యంగా ధరణి విషయంలో మాత్రం ఇప్పటికే ప్రజాభవన్ వేదికగా అయితే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదిక ప్రజాభవన్ నిర్వహించారో వచ్చిన 1000ల్లో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ ధరణి సమస్యలే ఎక్కువ ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ప్రజాభవన్ వేదిక కూడా పరిష్కారంతో పాటు దీన్ని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ ప్రజావాణిని ఇంకా కింది స్థాయిలోకి తీసుకెళ్లేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి వీలైనంత తొందరగా సమస్య పరిష్కారానికి కనుగొనేందుకు కూడా ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా పూర్తి స్థాయి క్యాబినెట్ ను పూర్తి చేయకముందే కేవలం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం 11 మంది మంత్రులు ఈ రోజు సమావేశం క్యాబినెట్ లో చేరారు. ఈ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇతర ముఖ్య శాఖ అధికారులు, ముఖ్య శాఖల మంత్రులు కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఈ రోజు వెంటాడుతా వస్తా ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ఎక్కడెక్కడ అన్యాక్రాంతంగా అమ్మారు, అవసరం లేని భూములను కూడా అమ్మారా, నిధుల సమీకరణ పేరుతో హెచ్ఎండిఏ భూములు కానీ ఇతరత్ర సంస్థల ఆస్తులను కానీ ఏ విధంగా అమ్మారని కూడా మొత్తం కూడా రికార్డులు తీసుకునే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తారు. ప్రజాపాలన పేరుతో ఇప్పటికే ప్రజావాణి నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఈ ప్రజాపాలన మరింత పటిష్టంగా తీసుకెళ్లేందుకు కూడా ఈ రోజు ఈ సమావేశం చాలా దోహదపడుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీపిక, అయితే రామ్, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ముఖ్యంగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే ప్రజావాణి కార్యక్రమం చేపట్టి వారి సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది కదా. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇప్పుడు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా ప్రజా సదస్సు అనే పేరు మార్చి ప్రజలకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ సదస్సు ఎలా ఉండబోతుంది? అంటే గతంలో కూడా అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన పేరుతో, ప్రజల వద్దకు పాలన పేరుతో అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. మొత్తం కూడా అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా పలువురు అధికారులు అటెండ్ అవుతారు. తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వార్డు సభ్యులు తర్వాత అటెండ్ అవుతారు. ఈ సచివాలయం గ్రామ సర్పంచ్ కార్యాలయం దగ్గర జరిగే సమావేశంలో అన్ని రకాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా ఒక సపరేట్ సెల్ ని కూడా రాష్ట్ర స్థాయి నుంచే మానిటరింగ్ కు ఇప్పటికే చేయాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సంబంధిత అధికారులకి ఆదేశాలు జరిగింది. అదనపు ప్రభుత్వ అధికారి ఏదైతే శేషాద్రి ఉన్నాడో అతని నుంచి కూడా వెళ్ళాయి. కాకుండా ఈ రోజు జరుగుతున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు ఈ సమావేశం మాత్రం చాలా కీలకంగా ఈ రోజు నిర్వహించే అవకాశం ఉంది. ఉదయం మరి కాసేపట్లో ప్రారంభమైన సమావేశం దాదాపు లంచ్ తర్వాత కూడా కొనసాగే 4 గంటల వరకు, 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక అంశాలపై కూడా సమీక్షలు జరపడం, ముఖ్యంగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ 3 రంగాలతో పాటు రెవెన్యూ శాఖ పరిధిలో కూడా లోతైన సమీక్షలు చేయటం, మంత్రులు కూడా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు అందరూ కూడా
ఈ రోజు ఆయా శాఖలపై పట్టు పట్టు తెచ్చుకునేందుకు ముఖ్య శాఖల అధికారులతో పాటు కింది స్థాయి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఈ రోజు ప్రభుత్వానికి ప్రధాన సమస్యలుగా ఎదురవుతా ఉన్నాయి. ఈ ప్రధాన సమస్యలుగా ఏదైతే ధరణి సమస్య ఉందో ధరణి సమస్యను తీసేసి ఇంకో పథకం చేస్తే ఏదైతే ముందుకు వస్తుందో ఆ ధరణి సమస్య నుంచి బాధితుల్ని ఆదుకునేందుకు కూడా ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేసేలా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. మహిళలకు